స్టూడెంట్స్ అందరికీ ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఉంటుంది, కానీ దాంట్లో ఉన్న హార్ష్ రియాలిటీ అనేది తెలియదు. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు మైండ్ బ్లోయింగ్ క్లారిటీ అనేది వస్తుంది. చాలా మంది ఏమని చెప్తారంటే 500 రూపీస్తో ఎస్ఐపి స్టార్ట్ చేయండి, కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ తో 30 years లో మీరు కరోడ్పతి అవుతారు అంటారు. నవ్వు వస్తుంది కదా. నేను క్యాలిక్యులేషన్ చూపిస్తా విను. మీరు మంత్లీ 500 రూపీస్ ఎస్ఐపి చేశారు అనుకోండి, 12% యాన్యువల్ రిటర్న్స్ అనుకున్నా సరే మీకు 30 years లో మీ దగ్గర 17 lakh రూపీస్ ఉంటాయి. వినడానికి బాగుంది కదా, బట్ 30 years తర్వాత ఆ 17 lakhs వాల్యూ ఎంతో మీకు తెలుసా? ఇప్పుడు ఒక ఐఫోన్ కూడా రాదు ఇన్ఫ్లేషన్ తో. ఇన్వెస్ట్మెంట్ అనేది స్మాల్ మనీని బిగ్ మనీ చెయ్యదు బ్రో, అది ఓన్లీ బిగ్ మనీని బిగ్గర్ మనీ మాత్రమే చేస్తుంది. ఒక కరోడ్పతి ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేశాడు అనుకోండి, అతను రిచ్ అవుతాడు. కానీ ఒక స్టూడెంట్ 500 పెడితే టైం వేస్ట్. మీ దగ్గర ఒక 2000 రూపీస్ ఉంటే ఒక స్కిల్ నేర్చుకోండి, గ్రాఫిక్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, ఏఐ టూల్స్, కోడింగ్, ఎనీథింగ్. ఆ 2000 తో మీరు నేర్చుకున్న స్కిల్ నెక్స్ట్ 2-3 months లోనే మీకు మంత్లీ 20,000 తెచ్చి పెడుతుంది. బట్ మీరు అక్కడ పెట్టిన 500 ఎస్ఐపి మీకు ఎప్పుడో 30 years తర్వాత వస్తుంది. మీ దగ్గర ఒక 500 మాత్రమే ఉన్నాయి అనుకోండి, ఒక సెల్ఫ్ డెవలప్మెంట్ బుక్ తీసుకోండి, దాంట్లో ఉన్న నాలెడ్జ్ తో మీరు lakhs సంపాదించవచ్చు. బట్ అదే 500 మీరు పట్టుకెళ్ళి ఏ స్టాక్ లోను మ్యూచువల్ ఫండ్స్ లోను పెడితే మహా అయితే అది 2000 రూపీస్ అవుతుంది. స్టూడెంట్స్ లైఫ్ లో ఇన్వెస్ట్మెంట్ అంటే స్కిల్స్, నాలెడ్జ్, నెట్వర్క్, పర్సనాలిటీ, వీటిని పర్ఫెక్ట్ చేసుకోండి. ఫస్ట్ బిగ్ మనీ సంపాదించడానికి ప్లాన్ చేయండి. ఆ సంపాదించిన మనీని అప్పుడు ఇన్వెస్ట్ చేసుకోండి, స్టాక్స్ లో కానీ, రియల్ ఎస్టేట్ లో కానీ, ఎక్కడైనా సరే. ఇన్స్టాగ్రామ్ లో ఫేక్ గురూస్ చూపించే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ కాలిక్యులేషన్స్ తో డ్రీమ్స్ చూడకుండా రియాలిటీలో ఉండండి. ఫస్ట్ మార్కెట్ లో మీకు వాల్యూ క్రియేట్ చేసుకోండి, ఆ తర్వాత మనీ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. మనీ ఇన్వెస్ట్ చేయాలని ఫిక్స్ అయ్యే ముందు ఒక్కసారి మీ టైం అండ్ ఎనర్జీ అనేది ఇన్వెస్ట్ చేయండి, అదే మీకు బిగ్గెస్ట్ ROI ఇస్తుంది. ఇలాంటి రీల్స్ మీకు కావాలనుకుంటే ఇప్పుడే కింద కమెంట్ సెక్షన్ లో అగ్రీడ్ అని పెట్టండి.